మిత్రులకి నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. జగపతి పిక్చర్స్ బ్యానర్పై విబి రాంప్రసాద్ గారు చాలా సినిమాలు తీశారు కదా. ఆయన తీసినటువంటి తొలి సినిమా అన్నపూర్ణ గురించి కొంచెం ముచ్చటించుకుందాం. అన్నపూర్ణ సినిమా 1960 ఏప్రిల్ 6న విడుదలైంది. అయితే ఈ సినిమా విశేషాలకు వెళ్లే ముందు అసలు జగపతి రాంప్రసాద్ గారు ఎందుకు సినిమాల్లోకి వద్దాం అనుకున్నారంటే, ఆయన కొంచెం ఆస్తమా వ్యాధి ఉండేది. దాంతో ఆయనకి జమీందారు స్వతహాగా పొలాల్లో పనిచేసినా కష్టంగా ఉంది, రైస్ మిల్ చూసినా కష్టంగా ఉంది. అప్పుడు వాళ్ళ నాన్నగారు నీకు ఇష్టమైన పని చేయని చెప్తే, ఆయనకి చిన్నప్పుడు సినిమాలంటే మోజవటం వలన, కాకినాడలో చదువుకోవటం వలన అలా సినిమా ప్రయత్నం చేద్దామని చెప్పని కొంత డబ్బు తీసుకుని మెడ్రాస్ వచ్చారు. మెడ్రాస్ వచ్చిన తర్వాత ఆయన వచ్చింది నటుగా అవుదామని. అక్కినేని గారితో కొంచెం పరిచయం ఉండేది. అక్కినేని గారు నువ్వు చదివైన తర్వాత సినిమాల్లోకి వస్తే నయం అని చెప్పి అన్నారు. అప్పట్లో సినిమాల్లో హీరోని లాంచ్ చేయడం చాలా కష్టంగా ఉండేది. సో దాంతో ఆయన పర్వతనేని రంగారావు గారిని ఆయనకి ఈ సౌండ్ రికార్డిస్ట్ ఒక ఆయన తెలిసిన అన్నారు. సో జెమినీలో అనుకుంటా ఆయన ఒక సలహా ఇచ్చారు, పోనీ ఏమన్నా ఒక డబ్బింగ్ సినిమా కొని తెలుగులో చేస్తారా, పోనీ డబ్ చేస్తారా అన్నట్టుకంటే పూనా వెళ్ళేది ట్రై చేశారు, కానీ అది కుదరలేదు, వర్కౌట్ కాల. తర్వాత ఆ రంగారావు గారు ఇంకో సలహా ఇచ్చారు, ఓ పని చేయండి, మీకేమో అక్కినేని రావు గారు నాగేశ్వరరావు గారు తెలుసు, జగ్గయ్య గారేమో దూరం చుట్టరికం ఉంది, సో వీళ్ళని కలిపి ఏమన్నా సినిమా ప్రయత్నం చేయండి అని సలహా ఇస్తే మళ్ళీ నాగేశ్వరరావు గారిని నేను అప్రోచ్ అయ్యారు, సినిమాలో తీద్దాం అనుకుంటున్నాను, మరి మీరు నటిస్తే బాగుంటుందంటే అప్పుడు అక్కినేని లేదు నేను కేవీ రెడ్డి గారికి కమిట్ అయి ఉన్నాను, మీరు జగ్గయ్యని కలిసి తీస్తే బాగుంటుందంటే సరే ఆయన జగ్గయ్యని కలిశారు. సరే కథ ఎవరు కథ అనుకుంటే సదాశివ బ్రహ్మం గారు ఈయన కథ చెప్పారు. ఈ కథ చెప్పారు, కథ నచ్చింది. ఈ కథ చెప్పినప్పుడు అంతకన్నా ముందు ఆయన జ్యోతిష్య దగ్గరికి వెళ్ళాట రాజేంద్ర ప్రసాద్ గారు, నేనేమన్నా సినిమా నిర్మాత అవుతానా లేదంటే, బాబు నువ్వు సినిమా నిర్మాత అవుతావు, ఓ సినిమా తీస్తావు, ఆ సినిమాలో హీరోయిన్ పేరే సినిమా పేరుగా పెడతావు అని చెప్పి కూడా ఆ జ్యోతిష్కుడు చెప్పాట. కానీ నిజమైన తర్వాత అలా వెంపటి సాల్సం గారు అన్నపూర్ణ కథ రాసిచ్చారు. కానీ ఆయన డైలాగ్స్ కోసం ఈయన బెంగళూరు తీసుకెళ్ళటం, ఆయన టైం వేస్ట్ చేయడం జరిగి ఆయన రాసిన సంభాషణ కూడా ఈయన నచ్చక మళ్ళీ ఎవరో చెప్పినట్టున్నారు ఆరుద్రం కలిసి స్క్రిప్ట్ ఇస్తే ఆరుద్ర గారు మళ్ళీ మాటలు పాటలు ఆయన కొంత రాసిన దాన్ని ఇంప్రూవ్ చేసి ఇచ్చినట్టున్నారు. అందుకని మీకు టైటిల్స్లో మాటల్లో సదాశివ బ్రహ్మంద్రరావు సదాశివ వెంపటి సదాశివం ఆరుద్ర అని చెప్పి పడుతుంది మాటల్లో. సరే పాటలు మాత్రం ఆరుద్ర రాశారు, సంగీతానికి సుసలు దక్షిణామూర్తి పెట్టుకున్నారు. దర్శకుడు ఎవరన్నప్పుడు 1959లోనే సతీతులు తీశారు మధుసూదన్ రావు గారు, పౌరాణికం. మధుసూదన్ రావు గారి టేకింగ్ చూసి అప్పట్లో ఆయన మంచి పేరు వస్తే ఈ దర్శకుడు బాగుంటాడు అని చెప్పని మధుసూదన్ రావు గారిని అప్రోచ్ అయ్యి ఆయన ద్వారా మొదటి సినిమా అన్నపూర్ణ తీశారు. అంటే మధుసూదన్ రావు గారింటి పేరు వీరమాచినేని, ఈయనంటి పేరు వీరమాచినేని, అది ఒక విశేషంగా అనుకుంటే. అలా మధుసూదన్ రావు గారు అన్నపూర్ణతో మొదలుపెట్టిన మధుసూదన్ రావు గారు దసరా బుల్లెట్ వరకు జగపతి పిక్చర్స్కి ఆయనే డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనే డైరెక్ట్ చేసుకోవడం జరిగింది, కానీ అంతవరకు ఆయన చేశారు. సరే ఇందులో గుమ్మడికి తులసి సినిమాలో గుమ్మడి ఒక మంచి పాత్ర చేశారు, అందుకని గుమ్మడికి ఒక ప్రధాన పాత్ర ఇచ్చారు. ఏడి నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన కలిసి నాటకాలు వాటిలో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో పరిచయం అంతా ఉండటంతో నాకు ఒకసారి టెలిగ్రామ్ ఇచ్చారు, నన్ను చెన్నై మెడ్రాస్ రమ్మనమని, నాకు అది విలన్ పాత్ర ఇస్తా ఉన్నారు, కానీ చివరి క్షణంలో అది ముక్కామాల్ గారికి వెళ్ళిందని చెప్పి చెప్తారు ఆయన. సో అలా అన్నపూర్ణ సినిమా చూస్తే ఒక ముగ్గురు పార్ట్నర్స్ చక్కగా బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. అయితే అందులో ఒక పార్ట్నర్ సిఎస్ఆర్ రంగనాథం ఆయన పేరు, ఒక పార్ట్నర్ ఏమో రామయ్య ఆయన గుమ్మడి, మరో పార్ట్నర్ వెంకయ్య. ఈ డబ్బులు పంపకాల్లో తేడా వచ్చి ఆ వెంకయ్యని ఈ రంగనాథం అంటే సిఎస్ఆర్ హత్య చేయించి, దానికేమో ముక్కామల నారయ్య అనేటువంటి అతని హెల్ప్ తీసుకుని హత్య చేయించి ఆ నేరాన్ని రామయ్య మీద వేయటం, అంటే గుమ్మడి మీద వేయటం, అతను జైలుకి వెళ్ళటం, షాక్తో భార్య పోవటం, ఆ పిల్లలు అనాథలు అవటం, వాళ్ళు ఏదో ఎవరో బంధువుల ఇంట్లో పెరగటం. ఆ పెరుగుతున్న క్రమంలో ఒకసారి అన్నపూర్ణ హీరోయిన్ కదా అంటే జమునకి అనమాట యాక్సిడెంట్ అయితే తెలియకుండా రంగనాథం ఇంట్లో ఉండటం, రంగనాథం కూడా
ఈ పాడు పని చేసిన తర్వాత సిఎస్ఆర్ వేశారు. భార్య పోవటం జరుగుతుంది, చంటి పిల్లాడేదో ఉంటాడు, ఆ చంటి పిల్లాడిని పోషించేందుకు మనిషి లేక జమున్ని ఉండమ్మా నువ్వు చూడమని చెప్పడం, తర్వాత ఆ జమున్నే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అదొక దుర్బుద్ధి ఆలోచన. ఈ లోపల చిన్నప్పటి నుంచి జమునికి తమ్ముడు ఉంటాడు, ఆ తమ్ముడికి సహాయం చేసేటువంటి వ్యక్తి ఆనంద్ అతని పేరు. అతను పెద్ద అయిన తర్వాత జగ్గయ్య అనమాట. జగ్గయ్య ఇన్స్పెక్టర్ అవుతాడు. సో జమున్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. ఇద్దరు ప్రేమలో పడతారు. వాళ్ళిద్దరి మధ్య తెలిసిందిలే అనేటువంటి పిబి శ్రీనివాస్ పాడినటువంటి ఒక మంచి పాట ఉంటుంది. ఈ రంగనాథంకి ఒక బావమరుదు ఉంటాడు, మేనల్డ్ ఉంటాడు, రాజారావు అతని పేరు. అతను రేలంగి పోషించారు. అలాగే ఈ ముక్కామల నారయ్య అని ఎవరైతే ఉన్నారో అతను ఈ రంగనాథన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు, లేకపోతే నీ పేరు చెప్పేస్తూ ఉంటా అని చెప్పని. అతనికి ఒక అమ్మాయిని పెంచుకుంటాడు, అది గిరిజ అనమాట ఆ పాత్ర. సో వీళ్ళిద్దరికీ ఒక పాట ఉంటుంది, కులాసా రాదోయ్ రమ్మంటే అని చెప్పి జిక్కి గారి పాడినటువంటి పాట అద్భుతంగా ఉంటుంది. ఆ పాట ఉంటుంది. ఇంకొక చిన్న దొంగ ఉంటాడు రమణారెడ్డి. ఆ రమణారెడ్డిను జ్యోతి కలిసి వాళ్ళు పాట పాడతారు, రత్తమ్మ రత్తమ్మ అనేటువంటి. టౌన్ పక్కకి వెళ్ళద్రో డింగరి డాంపిగాలు పోవద్రో టైప్లో పాట ఉంటుంది. అలా నిజంగా చెప్పాలంటే స్క్రీన్ ప్లే కానీ యాక్టర్స్ సెలెక్షన్ కానీ అంతా బాగుంటుంది. సో తర్వాత ముక్కామల మంచి విలన్ కదా. ముక్కామల ఈ రంగనాథాన్ని బ్లాక్మెయిల్ చేయటం, ఆనంద్ ఎప్పుడైతే అన్నపూర్ణని రంగనాథన్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే సిఎస్ఆర్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే తోలను ఆడతాడు, నువ్వు ఇట్లాంటి దాని అట్లాంటి దాని అని అంటాడు. సో జమున చాలా టైటిల్ రోల్ చాలా బాగా ప్రతిభావంతంగా నటించింది జమున. అలాగే జగ్గయ్య సోలో హీరోగా బహుశా ఎన్నొచ్చేమో కానీ అన్నపూర్ణలో జగ్గయ్య గారి డైలాగ్ డెలివరీ ఎవరికి రాదండి. ఒక పవర్ఫుల్ వాయిస్. ఆయన కళ్ళతోటి కూడా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. జగ్గయ్య కళ్ళతోటి మంచి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఆయన గొంతు గళం విప్పారంటే అద్భుతమైనటువంటి వాచకం వారిది. చాలా నిజంగా చెప్పాలంటే అన్నపూర్ణ చిత్రం బహుశా మధుసూదన్ రావు గారికి తొలి సాంఘిక చిత్రం. ఆ మొదటి సాంఘిక చిత్రం రాజేంద్ర ప్రసాద్ గారు ఏమంటారంటే దీనివల్ల పెద్ద నాకు లాభాలేం రాలేదు అన్నపూర్ణ వాళ్ళని అంటారు. ఆయనట నిర్మాతల పేర్లో మనం చూస్తే ఫస్ట్ పర్వతనేని రంగారావు, తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఉంటుంది. అంటే ఆయన 10,000 అంటే షేర్ల వల్ల దానివల్ల ఆ పేరు ఆయన పెద్దది వేసి ఉండొచ్చు. కానీ సినిమా పరంగా చూస్తే సుసల దక్షిణామూర్తి గారి రికార్డింగ్ చాలా బాగుందండి. బహుశా ఆత్మబలం నుంచి జగపతి పిక్చర్స్కి మహాదేవన్ వచ్చేసినట్టారు. కానీ ఈ కులాసా రాదోయ్ రమ్మంటే అనేటువంటి పాట కానీ తెలిసింది లేనటువంటి పిబి శ్రీనివాస్ పాట కానీ ఈ పాటలు బాగుంటాయి. మంచి కామెడీ బాగుంటుంది. ముఖ్యంగా రేలంగి కామెడీ కూడా చాలా బాగుందని చెప్పాలి. సో అలా అన్నపూర్ణ 1960లో వచ్చి ఇప్పుడే చూశాను నేను. ప్రింట్ కూడా బాగుంది, యూట్యూబ్లో అందుబాటులో ఉంది. సో కమల్ ఘోష్ ఫోటోగ్రఫీ అన్ని మంచి నిర్మాణాత్మక విలువలు బాగానే ఉన్నాయి. అయితే రాజేంద్ర ప్రసాద్ గారి గమ్మత్తు ఏంటంటే ఆయన పాపం ఈ సినిమా తీసినప్పుడట ఒక గాలివాన పాట ఉంటుంది. ఆ పాట తీసినప్పుడు పాపం ఆయనకి పొద్దునుంచి షూటింగ్ అంటే గాలి వాన ఇవన్నీ ఉండటం వల్ల ఆయన కొంచెం మళ్ళీ ఆస్తమా అటాక్ అయిపోయింది అట్లాగే. సో అలాగే ఆయన పళ్ళి ఒక్కళ్ళు వెళ్ళి అని చెప్పి, అంటే ఇవన్నీ ఒక సినిమా ప్యాషన్గా తీయలేకపోతే ఎవరైనా సరే సినిమాని సరిగ్గా తీయలేరు అని చెప్పడానికి నాకు ఈయన స్టోరీ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సినిమా తీయడానికి చాలా కష్టపడ్డారు. మొదట డబ్బింగ్ సినిమా అనుకున్నారు, హీరోగా వద్దాం అనుకున్నారు, డబ్బింగ్ సినిమా అనుకున్నారు. తర్వాత అక్కినేని జగ్గయ్య చుట్టరిగా ఉన్న మొత్తానికి ఏదో తీయగలిగారు. సినిమాని అవాంతరాలు లేకుండానే రిలీజ్ చేసుకోవటం బహుశా ఒక కొత్త నిర్మాతగా రాజేంద్ర ప్రసాద్ గారు సాధించినటువంటి విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకో విషయం చెప్పాలి, అన్నపూర్ణ చిత్రం తర్వాత మధుసూదన్ రావు గారు మళ్ళీ ఎన్టీఆర్తో టాక్సీ రాముడు తీశారు. వచ్చిన కరెక్షన్ చెప్పాలి మీకు, అన్నపూర్ణ నుంచి దసరా బుల్లోడు ముందు చిత్రం వరకు కూడా వి మధుసూదన్ దర్శకత్వం వహించారు. దసరా బుల్లోడు నుంచి కూడా దసరా బుల్లోడు దగ్గర నుంచి రాజేంద్ర ప్రసాద్ గారే తన చిత్రాలకు తానే దర్శకత్వం వహించారు. ఈ చిన్న కరెక్షన్, మొదట్లో నేను దసరా బుల్లోడు వరకు అని చెప్పాను కానీ దసరా బుల్లోడు వరకు కాదు, దసరా బుల్లోడు ముందు చిత్రం వరకు కూడా మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహించారు. ఇది అన్నపూర్ణ చిత్రం. అంటే జమున్ అద్భుతంగా నటించినటువంటి చిత్రం. అంటే రమణారెడ్డి రేలంగి ఒక చక్కటి కామెడీ మనకు కనిపిస్తుంది, స్క్రీన్ ప్లే బాగుంటుంది. అలాగే గుమ్మడి జైల్లో ఉండటం, బాధపడటం దగ్గర నుంచి సిఎస్ఆర్ మనం ఊహించాం. సిఎస్ఆర్
ఎంతసేపు పౌరాణిక పాత్రలు ఊహిస్తాం కానీ బహుశా అప్పు చేసి పప్పు కూడిన తర్వాత మళ్ళీ అన్నపూర్ణలో ఆయనకు ఒక మంచి రోల్ దొరికిందేమో అని చెప్పి అనిపించింది. సో డాక్టర్ శివరామకృష్ణయ్య వీళ్ళందరూ ఉన్నారు. పాత సినిమాలు ప్రేమించే వాళ్ళు తప్పకుండా అన్నపూర్ణ సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇది విబి రాజేంద్ర ప్రసాద్ గారి తొలి ప్రయత్నం అన్నపూర్ణ సినిమా. ఎలా వచ్చింది, ఎలా ఆడింది, ఆ చిత్ర విశేషాలు మీకు నచ్చితే ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.